హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కనుక మార్కెట్స్ ని గమనించినట్లయితే నిఫ్టీ 50 వచ్చేసరికి 218 పాయింట్స్ అయితే డిక్లైన్ అయ్యి చాలా డేంజర్ జోన్ లోకి అయితే వెళ్ళటం జరిగింది. 24,800 బిలో క్లోజ్ అయ్యేటట్లయితే ఇంకా 20% వరకు నియర్లీ క్లోజ్ అయ్యే అవకాశాలు కూడా మెండుగా ఉన్నట్లు కూడా విశ్లేషకులు చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడి నుంచి అయితే ఇన్వెస్టర్స్ న్యూగా బై చేసే వాళ్ళైనా ఎవరైనా సరే షార్ట్ టర్మ్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలను. అందులోనూ గ్లోబల్ గా కూడా యుద్ధ వాతావరణం ఉండటం, అలాగే కొన్ని మార్కెట్లో పాజిటివ్ ఉన్నా ఈరోజు సెషన్లో అయితే 100 పాయింట్స్ పాజిటివ్తో అయితే మొదలైంది. అక్కడి నుంచి ఏ దశలోనూ మళ్ళీ కోలుకోవడం అనేది జరగలేదు. నియర్లీ డౌన్ ఫాల్ అవ్వకుంటూ వస్తూ మార్కెట్స్ క్లోజ్ అయ్యేసరికి 280 పాయింట్స్ అయితే నెగిటివ్లో అయితే క్లోజ్ అవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గ్లోబల్గా చూసుకున్నా కొంచెం పాజిటివ్ వాతావరణం సిగ్నల్స్ గ్లోబల్గా కనబడినా కూడా ఓపెనింగ్ పాజిటివ్గా ఓపెన్ అయినా కూడా అక్కడి నుంచి సూచీలు క్రమంగా పతనం అవటం కనబడింది. అక్కడ మేజర్గా వచ్చేసరికి ఒకనొక దశలో 907 పాయింట్స్ అయితే బిఎస్సిలో వెళ్ళటం జరిగింది. అలాగే 314 పాయింట్స్ నెగిటివ్లోకి అయితే నిఫ్టీ ఎన్ఎస్సి రిలేటెడ్గా నిఫ్టీ 50 కూడా లాస్ అవటం జరిగింది. 4 లక్షల కోట్ల మేర సంపద కూడా ఈరోజు కోల్పోయినట్లుగా మధ్యాహ్నం సెషన్కే ఇన్వెస్టర్ల రిలేటెడ్గా 4 lakhs crores అయితే ఆవిరైనట్టుగా కూడా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. మేజర్గా అన్ని రంగాల సూచీలు కూడా డౌన్ అవటం ఈరోజు ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఎందుకంటే దరిదాపుగా ఎన్ఎస్సిలో ఉన్న 2,322 షేర్లు పతనం అవడం జరిగింది. ఎక్సెప్ట్ 239 షేర్స్ మాత్రమే ఇంక్రీజ్ అవడం జరిగింది. సో 239 షేర్లు మాత్రమే ఈ రోజు పెరగడం జరిగింది. మేజర్గా ఎఫ్ఐస్ కూడా సెల్లింగ్ సైడ్ ఈ రోజు నియర్లీ 8,000 కోట్ల వరకు ఉండటం జరిగింది. ఇంకా మేజర్గా మనం చెప్పుకోదలసిన దానిలో రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్, హర్యానా రిలేటెడ్గా కూడా ఎలక్షన్లు జరిగినట్టున్నాయి. ఆ జరిగిన నేపథ్యంలో ఈ ఎలక్షన్స్లో కనుక అధికారంలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్గా బీజేపీ వాళ్ళు ఓడిపోయినట్లయితే కనుక ఇంకా పెద్ద ఎత్తులో మార్కెట్ క్రాష్ అయ్యే అవకాశాలు కూడా మెండుగా మనకి కనబడుతున్నాయి. సో ఖచ్చితంగా అన్ని విధాలుగా కూడా సంకేతాలు మార్కెట్ క్రాష్ అవడానికి కనబడుతున్నాయి. పాజిటివ్ సైడ్ వస్తే రెండు చోట్ల కనుక బీజేపీ అధికారంలోకి వచ్చినట్లయితే కొంచెం మార్కెట్స్ అయితే మనకి సర్దుమడిగి న్యూట్రల్గా కానీ పాజిటివ్లో కానీ రావటం జరుగుతుంది. కానీ కొంచెం నెగిటివిటీ వచ్చి ఓడిపోయినా కూడా మార్కెట్ల పరంగా మాత్రం బిగ్ నెగిటివ్ మనం చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా వెస్ట్ ఏషియాలో యుద్ధము, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల రావటం, జియో పొలిటికల్ పరిణామాల గురించే మార్కెట్ వర్గాలు ఎక్కువగా ఆందోళన చెందుతున్నట్లుగా కూడా మనం చెప్పుకోవచ్చు. మేజర్గా వచ్చేసరికి ఆఫ్టర్నూన్ సెషన్ నుంచే 10 తర్వాత నుంచి అరౌండ్ ఎఫ్ఐల నుంచి కూడా సేల్స్ బాగా కనబడటం జరిగింది. బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు కూడా మొత్తం నష్టాలను అయితే మనం చవి చూడటం జరిగింది, ఎక్సెప్ట్ ఐటీ సెక్టార్ తప్పితే. సో రిమైనింగ్ ఆల్ సెక్టార్స్ కూడా మంచి నెగిటివ్లో అయితే అబోవ్ 300 పాయింట్స్ నెగిటివ్లో ప్రతి సెక్టార్ క్లోజ్ అవడం జరిగింది. సో ఏ దశలో కూడా నిఫ్టీ 50నే కాదు, నిఫ్టీ బ్యాంక్ అయితే 983 పాయింట్స్ మేర అయితే క్లోజ్ అవడం జరిగింది నెగిటివ్గా. ప్రతి ఒక్క సూచి, ప్రతి ఒక్క ఇండిసెస్ కూడా ఈరోజు రెడ్లో క్లోజ్ అవడం జరిగింది. సో ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక్కడ సెక్టోరల్ ఇండస్ట్రీస్ ని కనుక మనం గమనించినట్లయితే మేజర్ గా ప్రతి ఒక్క సెక్టార్ కూడా నెగిటివ్ లో అయితే ఈ రోజు క్లోజ్ అవడం జరిగింది. నిఫ్టీ బ్యాంక్ అయితే 983 పాయింట్స్ హైయెస్ట్ డిక్లైన్ అయితే అవడం జరిగింది. ఆటో సెక్టార్ 119 పాయింట్స్, అలాగే ఫైనాన్షియల్ సర్వీస్ 400, సేమ్ ఎఫ్ఎంసీజీ 351, ఒక ఐటీ సెక్టార్ మాత్రమే 278 పాయింట్స్ అయితే గ్రీన్ లో అయితే క్లోజ్ అవడం జరిగింది. 0.66% అయితే ఇంక్రీజ్ అయింది. అదేవిధంగా మీడియా రిలేటెడ్ గా చూసుకున్నాం, మెటల్ రిలేటెడ్ గా చూసుకున్నాం, ఫార్మా రిలేటెడ్, పిఎస్యూ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ ప్రతి ఒక్కటి కూడా హైయెస్ట్ పాయింట్స్. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 814 పాయింట్స్ డిక్లైన్ అవ్వడం జరిగింది. ఆయిల్ అండ్ గ్యాస్ కూడా 282 పాయింట్స్ అయితే డిక్లైన్ అయింది. అలాగే మిడ్ స్మాల్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ కూడా 444 పాయింట్స్ అయితే టోటల్ గా ఈ రోజు ఉన్న అన్ని సెక్టోరియల్ రిలేటెడ్ గా ఉన్న నిఫ్టీలో ఉన్న అన్ని సెక్టార్స్ ఒక్క ఐటీ మినహా రిమైనింగ్ ఆల్ సెక్టార్స్ అయితే నెగిటివ్ లో అయితే క్లోజ్ అవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు కనుక ఎఫ్ఎస్ డేటా కనుక గమనిస్తే 14,000 crores అయితే బై సైడ్ ఉన్నా కూడా సెల్ వాల్యూ వీళ్ళది 22,350 crores సైడ్. సో యావరేజ్ గా చూసుకుంటే వీటిలో 8,293 crores అయితే నెగిటివ్ సైడ్, అంటే సెల్ సైడ్ మాత్రమే 8,000 crores అయితే ఉండడం జరిగింది. డిఐస్ అలాగే 13,000 crores మేర వాళ్ళు బై చేయడం జరిగింది. సో ఈ రోజు ఎఫ్ఐస్ అయితే పూర్తిగా నెగిటివ్ సైడ్ ఉన్నారు. గ్లోబల్ రిలేటెడ్ గా ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు మార్కెట్స్ క్రాష్ అవడానికి అయితే మెయిన్ కారణంగా అయితే మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎల్ఐసి వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో తన వాటా 4.05% వరకు ఉంది. సో దాన్ని అయితే 7.10కి ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది. అది కూడా క్యూఐపి ద్వారా అయితే ఇంక్రీజ్ చేసుకోవడం జరుగుతుంది అనేది అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది.
అదే విధంగా అపోలో టైర్స్ లో కూడా ఎల్ఐసి తన వాటాను అయితే 4.983% నుంచి అయితే 5.03% అయితే ఇంక్రీజ్ చేసుకుంది. అక్టోబర్ 4న సగటున 531.53 పర్ షేర్ చొప్పున అయితే అపోలో టైర్స్ లో 0.047% షేర్లను అయితే ఎల్ఐసి బై చేసినట్లుగా అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ బ్యాంక్ రిలేటెడ్ గా గమనించినట్లయితే Q2 బిజినెస్ అప్డేట్ ఇచ్చేసరికి ఇయర్ ఆన్ ఇయర్ లో 12.44 lakhs కోట్ల మొత్తం వ్యాపారంలో 9.8% అయితే ఇంక్రీజ్ అయినట్టుగా, అలాగే డిపాజిట్ లో వచ్చేసరికి ఇయర్ ఆన్ ఇయర్ లో 8.1% గ్రోత్ అయితే కనబడినట్లుగా, సేమ్ సంవత్సరానికి వచ్చేసరికి 5.51 lakhs కోట్లతో అయితే స్థూల అడ్వాన్స్ గ్రాస్ అడ్వాన్స్ అయితే 12% ఇంక్రీజ్ అయినట్లుగా అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ లిమిటెడ్ రిలేటెడ్ గా అప్డేట్స్ లో AG ఎన్విరో ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నావీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నుండి అయితే 908 crores విలువైన కాంట్రాక్ట్ అయితే రిసీవ్ చేసుకున్నట్లుగా వీళ్ళు ఫైలింగ్స్ కి అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో ఈ అప్డేట్ తర్వాత అయితే ఈ రోజు ₹3.85 ఇంక్రీజ్ అయ్యి 0.55% అయితే ఇంక్రీజ్ అయ్యి 702 రూపీస్ దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది. నెక్స్ట్ ఆర్కేఈసి ప్రాజెక్ట్స్ అయితే ఈ రోజు 5% అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అవడం జరిగింది. ₹6.30 ఇంక్రీజ్ అయ్యి 132 దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది. మెయిన్ గా వచ్చేసరికి 186 కోట్ల విలువైన ఆర్డర్ అయితే మహారాష్ట్ర మారిటైమ్ బోర్డు నుండి అయితే రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ అప్డేట్ ఇచ్చిన తర్వాత 5% లో అయితే అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అవడం జరిగింది. నెక్స్ట్ రతన్ ఇండియా పవర్ రిలేటెడ్ గా కంపెనీ 510 crores మొత్తం ఏదైతే రుణం ఉందో బాహ్య రుణం దాన్ని విజయవంతంగా తిరిగి చెల్లించినట్లుగా అయితే వీళ్ళు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. నాట్కో ఫార్మా రిలేటెడ్ గా మెలైన్ ఫార్మా ఇంక్లూజివ్ మరియు నోవో నోర్డిస్క్ జెనరిక్ ఓంజిపిక్ కి సంబంధించిన US పేటెంట్ లిటిగేషన్ పరిష్కారానికి చేరుకున్నాయని కంపెనీ అయితే ప్రకటించడం జరిగింది. వీటి లిటిగేషన్ రిలేటెడ్ గా వాటికి సంబంధించిన పరిష్కారం కనుగొన్నట్లయితే కంపెనీ తెలియజేయడం జరిగింది. ఈ అప్డేట్ తర్వాత అయితే 46 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 3.40% ఇంక్రీజ్ అయ్యి 1400 దగ్గర అయితే నాట్కో ఫార్మా లిమిటెడ్ కంపెనీ అయితే క్లోజ్ అవడం జరిగింది. ఎయిర్టెల్ రిలేటెడ్ గా గమనించినట్లయితే న్యూస్ ని మనం ఆన్లైన్ భద్రతా పరిష్కారం సెక్యూరిటీస్ ఏదైందో వాటి కోసం ఎయిర్టెల్ సురక్షిత ఇంటర్నెట్ ని ప్రారంభించేందుకు భారతీయ ఎయిర్టెల్ ఫోర్టినెట్ తో అయితే భాగస్వామ్యం చేసుకున్నట్లయితే అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది. ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ లిమిటెడ్ దీన్ని రిలేటెడ్ గమనించినట్టయితే యూనిట్ యొక్క కంపెనీ యొక్క డ్రోన్లు 19,000 ఉంబ్లింగ్ లా పాస్ వద్ద కొత్త మైల్ రైన్ అయితే హైయెస్ట్ గా రీచ్ అయినట్టుగా అయితే వీళ్ళు ఫైలింగ్స్ కి అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అశోక్ లేలాండ్ రిలేటెడ్ గా కంపెనీ AVTR 55T ఎలక్ట్రిక్ మరియు బాస్ ఎలక్ట్రిక్ వాహనాలను బిలియన్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి డెలివరీ చేయడాన్ని అయితే ఈ రోజు నుంచి ప్రారంభించినట్లుగా అప్డేట్స్ అయితే ఫైలింగ్స్ కి ఇవ్వడం జరిగింది. ఈ వివరాలు మీకు ఉపయోగపడినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.